హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టిప్తో అయితే వచ్చేసాను. నా హెయిర్ మీరే చూడండి. ఇప్పుడు మనము ఫ్లాక్స్ సీడ్స్ ఒక 4 స్పూన్స్, అలానే మెంతులు అనేవి వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట తర్వాత దీనిని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఈ వాటర్ అనేది మరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మరిగించుకోవాలి. ఫస్ట్ వీటిని డైరెక్ట్గా మరిగించుకోకుండా ఒక అరగంట పాటు అయితే వాటర్లోనే అలానే వదిలేసిన తర్వాత అయితే మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా జెల్గా అయితే ఫామ్ అవుతుందన్నమాట. వేడి మీద ఉన్నప్పుడే మీరు వడపోసుకోవాలండి. ఎందుకంటే జెల్ అనేవి థిక్గా అయితే మనము వేరు చేయటం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జెల్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం హెయిర్కి అప్లై చేయటం వల్ల హెయిర్ అనేది సాఫ్ట్గా, స్మూత్గా, సిల్కీగా ఉంటుందండి. అలానే హెయిర్ అనేది గ్రోత్ చేయటంలో ఇది చాలా వర్క్ అవుతుందన్నమాట. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. 1 వాష్లోనే మీకు హెయిర్ అనేది చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ జెల్ అనేది హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను. చూడండి, మనము ఈ జెల్ అనేది స్కాల్ప్ వరకు అయితే మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా జెల్ అనేది మనం అప్లై చేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ అయితే చేయాలండి. ఇది మనం యూస్ చేయటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. హెయిర్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేశాను. చూడండి, హెయిర్ చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. కంపల్సరీగా ట్రై చేయండి. అలానే ట్రై చేసిన వాళ్ళు మీ రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.